యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నది వలె ఆ తల్లి దగ్గరికి సమాధానము పారజేస్తాడు. ఎక్కడి నుండి వస్తాయండి ఆ తల్లికి పాలు? 6 నెలలు 7 నెలలు సంవత్సరము 2 సంవత్సరాల దాకా కూడా తల్లి పాలు ఇస్తూ ఉంటుంది బిడ్డకి. ఎక్కడి నుండి వస్తుంది? ఈ బిడ్డకు సమాధానమైనటువంటి పుష్టిగల ఆహారము ఏవేవో తయారు చేశారు. వాటి అన్నిటి ద్వారా తల్లి పాలకు ఉన్నటువంటి బలము ఉండదు. నది వలె దేవుడు ప్రవహింపచేస్తాడు ఆమె దగ్గరికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 100 రక్తపు డ్రాపులు అయితే ఒక్క పాల డ్రాప్ అవుతుంది అని చెప్తారు. ఎంత రక్తము, ఎంత సౌందర్యం, ఎంత బలము కరిగిపోయి పాలుగా మార్చి బిడ్డను కాపాడుతుందో, అలాగే తండ్రి కూడా ఆయన పరిశుద్ధ రక్తమంతయు కార్చి మనల్ని మన పాపము బ్రతుకు నుండి రక్షించాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనకు ఆయన పవిత్ర రక్తము మనకు మరల తిరిగి జీవం ఇచ్చింది. ఆ రక్తము దారపోశాడు. ఒక్క డ్రాప్ కూడా ఆయన మిగిలించుకోలేదు. కనుక తల్లి కంటే ఇంకా మించిన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తాను అన్నాడు. అంటే తల్లికి ఇంకా కొంత బలము కానీ ఆమె ఆరోగ్యము కానీ ఉంటుంది. అయితే ప్రభువుకు సొగసు స్వరూపమైన ఏమీ లేదు. ఆయన మనకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన అంతగా ఆయన సొగసు స్వరూపము కోల్పోయినాడు. చూడనల్లని వాడిగా అయినాడు, వ్యాధిగ్రస్తుడిగా అయినాడు, ఎన్నో దెబ్బలు, ఎన్నో గాయాలు. కనుక వీటన్నిటి ద్వారా మనకు స్వస్థత, మనకు సౌందర్యము, మనకు ఆరోగ్యము, మనకు నిత్య జీవము, నిత్యము బ్రతికించేది. తల్లి పాల వలన బ్రతికి కొంతకాలము జీవించవచ్చు. అయితే తండ్రి ఆదరణ వలన మనము ఆయన వాక్యానికి, ప్రభు అయిన యేసుకు భయపడి జీవించినట్లయితే నిత్య జీవం మనకు, నిత్య సౌందర్యము మనకు కలుగుతుంది. కాబట్టి నది వలె సమాధానాన్ని నేను ఆమె యొద్దకు పంపిస్తాను. ఆమె అనగా మరలా ఇప్పుడు మనము తల్లిని పోల్చుకున్నాము, మరలా యెరూషలేముకు పోల్చుకుందాం. తల్లి అంటే యెరూషలేములో మీరు ఆదరణ పొందుతారు. యెరూషలేము అనగా తల్లిగా ఉదాహరించబడింది. కాబట్టి అక్కడికి నది వలె సమాధానాన్ని నేను ప్రవహింపచేస్తాను.